తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఏ 2 రోజులు కావడంతో తిరుమలకి సంబంధించి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి భగవంతుని దర్శనానికి ఏదో ఒక సందర్భంలో దర్శనం చేసుకోవాలనుకుంటారు. బట్ అనివార్య కారణాల వల్ల ఆ వాయిదాలు పడుతూ ఉంటాయి. అందువల్ల ఇంకా 3-4 రోజులు మాత్రమే ఉంది కాబట్టి నేరుగా అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. అందువల్లనే స్వామివారి దర్శనానికి దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆలయం వెనుక ప్రాంతంలో వైకుంఠం కంపార్ట్మెంట్ని కూడా నిండిపోవడం జరిగింది. మొత్తం శిలాతోరణం చాలా ప్రాంతాల్లో వరకు కూడా క్యూలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి. చంటి పిల్లలు, మహిళలు, ఇట్లా వృద్ధులు వీళ్ళందరూ కూడా చలి తీవ్రతతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా టీటీడీ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన దర్శనం చేయించడానికి అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన టీటీడీ అధికారులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, లేదంటే ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా చాలా ప్రాంతాల్లో పర్యటన చేసి భక్తులకు సంబంధించి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాట్లు చేసే విధంగా కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇవాళ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన కారణంగా, ఎందుకంటే అక్కడ సర్వదర్శనం భక్తులకి టోకన్లు ఇస్తారు, అదేవిధంగానే కాలిబాట గుండా వెళ్లే భక్తులకి టోకన్లు ఇస్తారు. మరి ఆ సందర్భంగా ఒక్కసారిగా అక్కడ భక్తులు వచ్చిన కారణంగా అక్కడ స్వల్పంగా భక్తులు కాస్త ఇబ్బందులు చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు మరికొంతమంది టీటీడీ విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళి వాళ్ళ భక్తులకు అందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా దర్శన టికెట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా తిరుమలకు పంపడం జరిగింది. సో మొత్తం మీద తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రద్దీ అనేది ఇంకొక వారం రోజులు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇంకా ప్రముఖ దినాలు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 చాలా దగ్గర సమయం ఉంది కాబట్టి మరి ఆ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్లనే గదులు, కాటేజీలు దొరకడం అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తం మీద 30వ తారీఖు నుంచి కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి ఆ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తరలి వస్తున్నారు. ఆ సంఖ్య ఇప్పటికే ప్రారంభమైంది. సో మొత్తం మీద ఈ నెల అంటే వచ్చే నెల జనవరి 1 8వ తారీఖు వరకు కూడా ఈ వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి ఆ 10 రోజులు ఏదో ఒక రోజు వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి అంటూ కూడా టీటీడీ చెప్పడం జరిగింది. మరోవైపు 30వ తారీఖు, 31, అదేవిధంగా జనవరి 1 రోజుల్లో మాత్రం ఆల్రెడీ ఈటిప్ ద్వారా దర్శన టికెట్లన్నీ కూడా కేటాయించారు కాబట్టి వాళ్ళు మాత్రమే తిరుమలకి రావాలి. మిగిలిన అంటే సర్వదర్శనం అటువంటి ఏమి ఉండవు కాబట్టి భక్తులు ఆ 3 రోజులు సహకరించాలంటూ కూడా ఇప్పటికే కూడా టీటీడీ ప్రకటన చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఫ్రేక్ దర్శనాలు అంటే ఎవరైనా టికెట్లు ఇస్తామని చెప్పి ఇట్లా రకరకాలుగా ప్రలోభాలు గురి చేస్తే వాళ్ళ మాట నమ్మకండి కూడా అధికారులు ఇప్పటికే కూడా భక్తులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇంత రద్దీ పెరగడానికి అంటే ఏ 2 రోజులు కావడం అంటే సంవత్సరం ఇంక ఎండ్ అయిపోతున్న నేపథ్యంలోనే ఈ రకంగా భక్తులు తిరుమలకి తరలి వస్తున్నారు. సో అందరూ కూడా సహృదయంతో టీటీడీ ఒకటే చెప్తుంది, ఎక్కడా కూడా తోపులాట్లకి, తొగుసులాట్లకి ఆస్కారం లేకుండా మీరందరూ కూడా సహకరించినట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఎంత వీలైతే అంత తొందరగా స్వామి దర్శనానికి సంబంధించి మాత్రం టీటీడీ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూ ఉంది.